నమస్తే, నేను మీ సతీష్. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన రాష్ట్రంలోనే ఒక కొత్త చైతన్యానికి దారి తీసినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఫైళ్ల దగ్ధం అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా తీసుకోవటం, హుటాహుటిన డీజీపీతో పాటుగా సిఐడిఏ అధికారులను కూడా అక్కడికి హెలికాప్టర్ ఇచ్చి అసలు పూర్తిగా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలి అని పంపటం, ఆ తర్వాత ఏదైతే ప్రత్యేక కార్యదర్శి ఉన్నటువంటి అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియాని కూడా అక్కడికి పంపి పూర్తిగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన దర్యాప్తు జరిపి విచారణ చేసిన తర్వాత ఆ నివేదికను అందించాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేయడం. మరి ఆయన అక్కడ 4 రోజుల పాటు ఉన్నటువంటి క్రమంలో వచ్చినటువంటి బాధితులు ఆ ఘటన తర్వాత ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటువంటి ఘటనలే ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద, ఆర్డీఓ కార్యాలయాల వద్ద కూడా అదే తరహాలో బాధితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులంతా కూడా ఈ రోజున స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోవడం చూసి ఈ రోజున అధికారులు కూడా నివారబోతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు పూర్తిగా ఈ మదనపల్లి ఉదంతం ఏ విధంగా అంటే ఆర్డీఓ కార్యాలయం ఉదంతం రాష్ట్రంలో ఎలాంటి పెనుమార్పులు తెచ్చింది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఎక్కడైనా భూ కబ్జాలు, ఆక్రమణలు లేదంటే బాధితులు ఎక్కడైనా బయటకు రావడం అంటే 1-2 సంఘటనలు చూస్తూ ఉంటాము. ఒక జిల్లాలో అక్కడెక్కడో జరిగిందంటే ఇంకో చోట ఇంకెక్కడో జరిగింది అనేది వింటాము. వాటి మీద బాధితులు బయటకు వచ్చే పరిణామాలు చూస్తాం. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వందల సంఖ్యలో బాధితులు క్యూ కడుతూ అదేదో రేషన్ డిపోల దగ్గర లేకపోతే కనుక సినిమా టికెట్ల క్యూ లైన్లో నిలబడుకున్నట్లుగా బాధితులు రావడాన్ని ఎలా చూడాలి? అసలు ఈ రకమైనటువంటి పరిణామాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం కూడా ఈ రౌడీ ఎలిమెంట్స్ విపరీతంగా పెరిగిపోయి కబ్జాలు చేయటం, ఈ భూ కబ్జాలు ఎంత దారుణంగా పెరిగిపోయినాయి అంటే ఎవడు కూడా తన భూమిని, తన ఇంటిని తాను అనుభవించలేని పరిస్థితికి రాష్ట్రం చేరుకుంది. దీని మీదే ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రధాన కారణం ఇదే. ఇప్పుడు జగనన్న భూ సురక్ష అని ఒక ల్యాండ్ సర్వే ఒకటి తీసుకొచ్చాడు. దానికి భూమి సర్వే చేసే కార్యక్రమానికి అతని పేరు పెట్టుకోవటం ఏంటి? పేరు పెట్టుకొని మొత్తం ఈ పొలాల గట్ల మీద వేసే రాళ్ల మీద తన ఫోటో పెట్టించుకున్నాడు. సరిహద్దు రాళ్ల మీద ఆ సరిహద్దు రాళ్ల మీద పెట్టుకొని అతను సురక్షట, అతని జగనన్న సురక్షట. నా తల్లిదండ్రులు లేకపోతే నా తాత ముత్తాతలు ఇచ్చిన ల్యాండ్కి నీ సురక్ష ఏంటి? అది నువ్వెవడివి సురక్ష? నువ్వు భక్షించకుండా ఉంటే చాలు కదా. ఆ తర్వాత ఈ సర్వే ఎంత ప్లాన్ ప్రకారం చేశాడో చూడండి. ముందర సర్వే అన్నాడు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉన్నాయి అని లెక్కలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దాని మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ఎవడి స్థలాన్నైనా ఆక్యుపై చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫీసర్ని పెట్టి తీర్పు చెప్పిస్తాడట. అంటే నీకు ల్యాండ్ పోయిన వాడు కోర్టుకి వెళ్ళటానికి కూడా అసలు అవకాశం లేకుండా చేయబోయాడు. చేసి దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి పెట్టి ఈ వైసీపీ గూండాలు ఎవరైతే ఈ భూములు ఆక్యుపై చేసి ఇవన్నీ చేశారో వీళ్ళందరికీ కూడా చట్టబద్ధత కల్పించటానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావటం, ఈ మొత్తం ఆక్యుపై చేసిన భూములన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకుందాము అంటే ఏంటి? తన పార్టీకి చెందిన రౌడీలందరికీ కూడా మొత్తం ఉపాధి కల్పించాడు. ఈ రౌడీలు ఏం చేస్తారు? ఎవరో అక్కడ ఏదన్నా ఒక 4 రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్ళారు అనుకో, ఆ భూమిని కబ్జా పెట్టేస్తారు, ఆ ఇంటిని కబ్జా పెట్టేస్తారు. ఆ పెట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి అధికారం లేకుండా చేస్తాడు, కోర్టుకి వెళ్ళే వీలు లేకుండా చేస్తాడు. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వేసిన ఈ దుర్మార్గపు ఎత్తుగడ మీద ప్రజలు సైలెంట్గా తిరుగుబాటు చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే ఎలక్షన్ క్యాంపెయిన్ మధ్యలో నేను భూములు కబ్జా చేస్తానా, నేను ఇచ్చేవాడినే తప్ప భూములు కబ్జా చేసేవాడిని కాదు అన్నాడు కదా. ఇప్పుడు ఏమైందో తెలుసా, గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం తెలుగుదేశం ఆఫీస్కి వెళ్తాను, పార్టీ ఆఫీస్కి వెళ్తాను, ఎవరికన్నా సమస్యలు ఉంటే వచ్చి నాకు వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్పాడు. మొత్తం సతీష్ గారు కొన్ని వేల మంది ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. వాళ్ళందరూ వినతి పత్రాలు ఇస్తున్నారు. ఆ వినతి పత్రాల్లో 95% వినతి పత్రాలు భూ కబ్జాలకు సంబంధించినవి. భూ కబ్జాలు, వైసీపీ గూండాలు మా భూమిని ఆక్యుపై చేశారు, వైసీపీ గూండాలు మా ఇంటిని ఆక్యుపై చేశారు, వైసీపీ గూండాలు మా స్థలాల్ని కొల్లగొట్టారు, అయ్యా దయచేసి మాకు ఇప్పించండి అని ఇచ్చే వినతి పత్రాలు 95% ఉన్నాయి. అంటే వైసీపీ గూండాలు ఎంత దారుణంగా ప్రవర్తించారో మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు ఈ పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్తున్నారు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే, వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, వీళ్ళు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంట్రాక్ట్ చేస్తుంటారు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి కడతాము అని చెప్పి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేశారు. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసి వాళ్ళకి ఏం చెప్పారంటే, మీ భూములు మాకు ఇచ్చేయండి, ఇప్పుడు మీరు గవర్నమెంట్కి డైరెక్ట్గా ఇస్తే మీకు 7 లక్షలు వస్తుంది, మీకు 7 లక్షలు కాదు, మాకు ఇస్తే ల్యాండ్లు మేము మీకు 10 లక్షలు ఇస్తాం అని చెప్పారు. చెబితే చాలామంది ఆశపడ్డారు. అది గవర్నమెంట్కి ఇస్తే 5 లక్షల నుంచి 7 లక్షలు వస్తుంది, ఇతనికి మిథున్ రెడ్డికో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో ఇస్తే 10 లక్షలు వస్తుంది ఎకరానికి అని వాళ్ళు అనుకొని కొంతమంది ఇచ్చారు, కొంతమందిని బలవంతంగా లాక్కున్నారు. మేము ఇవ్వం, నీకు ఇవ్వం, మేము గవర్నమెంట్కే ఇస్తాము అంటే కొట్టారు, వాళ్ళని దౌర్జన్యాలు చేశారు. చేసి 10 లక్షలకి తీసుకొని దాన్ని 30 లక్షలకి వీళ్ళే గవర్నమెంట్కి ఇచ్చారు. అంటే ఏంటి, వీడికి పెట్టుబడి లేకుండా ఎకరానికి 20 లక్షల రూపాయలు ప్రాఫిట్. 10 లక్షలకు కొన్నాడు, ఆ 10 లక్షలు కూడా ఇచ్చాడా, డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి, కాగితాలు సంతకాలు పెట్టించుకొని తీసుకొని డబ్బులు ఇవ్వకుండా రేపిస్తా, ఎలక్షన్లో మళ్ళీ మాకు ఓటేయండి, మేము మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పారు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. వీళ్ళు అసలు మనుషులా సతీష్ గారు? వీళ్ళని మనుషుల కేటగిరీలో వేయచ్చా? అట్లా చేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఈ మొత్తం ఇదే కాకుండా ఫారెస్ట్ ల్యాండ్స్ అన్నీ మొత్తం కబ్జా పెట్టి రికార్డులను తారుమారు చేసి మొత్తం తీసి వాటిని గవర్నమెంట్కి ఇచ్చేసి, అంటే ఈ ప్రాజెక్టుల పరిధిలో ఉండే ఫారెస్ట్ ల్యాండ్స్ని పెట్టుకోవడం, వాటిని మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చి కాంపెన్సేషన్ తీసుకుందాం అనేది వాళ్ళ ప్లాన్ అనమాట, ఐడియా. అది గన్ షాట్గా 1000 కోట్లు కొట్టేద్దామని తండ్రి కొడుకు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఆ రికార్డులన్నీ మార్చుకున్నారు. అంటే ఒకవైపేమో ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి వాళ్ళ ల్యాండ్స్ గుంజుకున్నారు, ఇంకొక వైపు ఏమో ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, మనం ఇవన్నీ రెగ్యులరైజ్ చేసుకొని గవర్నమెంట్ నుంచి ఆ పైన ఇచ్చేది కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డే కదా, మనం అని ప్లాన్ చేసుకున్నారు మొత్తం. తీరా చూస్తే గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారేసరికి ఇవన్నీ కూడా బయటకు వస్తాయేమో అన్న ఉద్దేశంతో మొత్తం అక్కడ మదనపల్లిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మొత్తం ఇతనే పంపించి మొత్తం వాళ్ళతో తగలబెట్టించాడు. రికార్డులు మొత్తం అన్నీ దగ్ధం చేశాడు. మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసుని పరిష్కరించడానికి డైరెక్ట్గా డీజీపీనే పంపించి, కమిషనర్ ఫర్ ల్యాండ్ రెవెన్యూని పంపించి ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపిస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు తెలుసా?
ఏం చెప్పాడో మీరు గమనించారా? చంద్రబాబు నాయుడికిను ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కాలేజీలో తగాదా ఉందిట. ఆ కాలేజీలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టాట. అందుకని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నట్ట. ఈ జగన్మోహన్ రెడ్డికి అన్న బుర్ర ఉంది అసలు? బుర్ర ఏమాత్రం బుర్ర ఉన్నా కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి 5 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. వయస్సు తేడా 5 సంవత్సరాలు ఉండి ఇద్దరు క్లాస్మేట్ ఎట్లవుతారు? అదిగాక ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు తిరుగులేని నాయకుడు, స్టూడెంట్ లీడర్. ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్న టైంలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా యూనివర్సిటీలోకే ఎంటర్ అయ్యి ఉన్నాడు. ఒకవేళ ఎంటర్ అయినా ఇతనేదో జూనియర్ అయ్యి ఉంటాడు. ఇతను వెళ్ళి చంద్రబాబు నాయుడిని కొడతాడా? చంద్రబాబు నాయుడు అప్పటికే స్టూడెంట్ లీడరు. అసలు మొత్తం సెనేట్లో మెంబర్లు కూడా ఈయన చెప్పిన వాళ్ళు ఉండేవాళ్ళు. అంత పలుకుబడి ఉన్న చంద్రబాబు నాయుడు ఇంట ఈయన వెళ్ళి కొట్టాట. అది ఎవరు చెప్తారు? ఈ కొంచెం మందబుద్ధి ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. అంటే టాపిక్ని డైవర్ట్ చేయటం అన్నమాట. నేరాలు ఘోరాలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎట్లా సపోర్ట్ చేయాలో తెలియని ఈ ఇంకొక నేరస్తుడు వాళ్ళు కొట్టుకున్నారులే అప్పుడు అని చెప్తే, చెప్పు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా, నువ్వు ఆ మాట చెప్పచ్చా? అసలు అబద్ధం చెప్పచ్చా? అబద్ధం చెబుతూ ఇటువంటి పనులు చేసే వాళ్ళని వెనకేసుకొని రావటమే కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఏమైంది అంటే, తనకి వచ్చి అర్జీలు ఇస్తున్న వాళ్ళందరూ భూ సమస్యల మీద ఇస్తున్నారు కదా. ఇది రాష్ట్రం మొత్తం ఎట్లా ఉందని చూస్తే ఈ లోపల ఈ మదనపల్లి సంఘటన జరిగింది. ఈ మదనపల్లి సంఘటన జరిగిన తర్వాత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అలర్ట్ అయిపోయింది. అక్కడేమో 95% కంప్లైంట్లు భూముల మీదే వస్తున్నాయి. ఇక్కడేమో డాక్యుమెంట్లు అవి తగలబెట్టారు. ఇదంతా పెద్ద గొడవ జరుగుతున్నది. మరి రాష్ట్రం మొత్తం పరిస్థితి ఎట్లా ఉందో చూద్దామంటే, అసలు ప్రతి కలెక్టరేట్లో, ప్రతి తహసీల్దార్ ఆఫీసులో మా భూమి కొట్టేశారు, మా భూమి కొట్టేశారు, మా భూమి కొట్టేశారు, ఈ వైసీపీ నాయకులు వచ్చి మమ్మల్ని అన్యాయం చేశారు అనే కంప్లైంట్లే ఉన్నాయి. ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. ఎంత దారుణమైన మనస్తత్వం కల వ్యక్తి కాకపోతే పేద మధ్యతరగతి రైతులు లేకపోతే ఇంటి ఓనర్ల పొట్ట కొడతాడా? అసలు మీకు మొన్న ఒక లేడీ ఉమెన్ వచ్చి ఒక చంద్రబాబు నాయుడికి ఒక వినతి పత్రం ఇచ్చింది. అసలు ఆ స్టోరీ వింటే కడుపు తరుక్కుపోతుంది మనకి. ఆమె ఏదో ఫారెన్ వెళ్ళింది, ఏదో ఉద్యోగం చేసుకోవటానికో దేనికో ఆ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళింది. వెళ్ళి ఒక 6 నెలలో 8 నెలల్లో పనిచేసి తిరిగి వచ్చేసరికి ఆమె ఇల్లు లేదు. ఆమె ఇంటిని ఈమె ఫారెన్ వెళ్ళిపోయిందని చెప్పి తెలుసుకొని వైసీపీ నాయకులు వచ్చి కబ్జా పెట్టారు. కబ్జా పెట్టేసి ఆమెను వెళ్ళగొట్టారు. ఆమె వచ్చి నాకు నా ఇల్లు అయ్యా, ఇది నా ఇల్లుని మీరు కబ్జా పెట్టారంటే ఆమె మీదే కేసులు పెట్టించారు ఈ వైసీపీ నాయకులందరూ. పెట్టించి వేధించి పోలీస్ స్టేషన్కి పిలిచి అవమానించి ఆమెని నానా రకాల ఇబ్బందులు పెట్టారు 5 సంవత్సరాల పాటు. ఆమె తిరుగుతూనే ఉంది. ఆస్తిని కాపాడుకోవటానికి ఆమెకి మార్గమే దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాల. కేసులు పెట్టారు, ఆ కేసుల మీద తిరగాల్సి వచ్చింది. ఇల్లు పోయింది, కేసులు మిగిలినాయి. ఈ విషయాన్ని వచ్చి ఆమె చంద్రబాబు నాయుడుతో చెప్పి ఏడ్చింది. చిన్న పిల్లలు ఆమెకి చూస్తే ఆయన అసలు ఏం చేయాలో, ఎట్లా ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, న్యాయపరంగా మేము ప్రభుత్వం తరఫున మేము చర్యలు తీసుకుంటామమ్మా, నీకు ఎట్లయినా నేను న్యాయం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఎష్యూరెన్స్ ఇచ్చాడు. ఆమెకి ఎష్యూరెన్స్ ఇచ్చి ఇప్పటికీ ఆల్రెడీ యాక్షన్ మొదలు పెట్టేశారు. వాళ్ళు ఎవరైతే ఉన్న అక్రమ కేసులు పెట్టిన పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి అందరినీ లాగుతున్నారు ఇప్పుడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రకంగా రాష్ట్రంలో ఉన్న భూములు, ప్రైవేట్ ఆస్తుల్ని కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి, అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. అంటే అంతకుముందు చాలామంది అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదండి అన్నారు. ఏం మంచిది? ఇట్లా కాజేయటానికా? ప్రైవేటు ఆస్తులు కూడా కాజేయటానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చుకున్నావు.
నువ్వు జగనన్న భూసురక్ష అనే స్కీమ్ ఎందుకు తెచ్చావు? ఎక్కడెక్కడ ప్రైవేట్ ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి తెలుసుకోవడానికి తెచ్చుకున్నావు. తెచ్చుకొని నువ్వు మొత్తం కూడా కబ్జా పెడదామని ప్లాన్ చేసావు. అంటే రాష్ట్రంలో ల్యాండ్ హోల్డింగ్స్ అన్నీ, ఇళ్ళు అన్నీ కూడా మొత్తం ఎవరైతే ఇంట్లో ఉండని వాళ్ళ ఇళ్ళు ఉంటాయో అవన్నీ కూడా కబ్జా పెడదామని ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు వాళ్ళ అదృష్టం బాగుండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి వాళ్ళు మేలుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఈ రోజున ఈ కొత్త ప్రభుత్వానికి వాళ్ళు అర్జీలు ఇచ్చుకుంటున్నారు. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ప్రభుత్వం కూడా చాలా కఠిన చర్యలు తీసుకోబోతున్నది సతీష్ గారు. ఇవన్నీ కూడా న్యాయపరమైన చిక్కులు కూడా లేకుండా చేసి ఎవరి స్థలం, ఎవరి ఇల్లు, ఎవరి పొలం వాళ్ళకి దక్కేలాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నది. రైట్, ఇది చూస్తున్నాం కదా, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకమైనటువంటి భూ దోపిడీలు, భూ కబ్జాలు జరిగినాయో వాటన్నిటికీ కూడా ఈ రోజున ప్రజలు తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక ఆశాభావంతో వాళ్ళలో కలిగినటువంటి చైతన్యంకి ఇదొక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే కలెక్టరేట్ల వద్దకు వచ్చి అధికారులకి ఈ విధంగా తమ బాధలు కావచ్చు, తమ అర్జీల రూపంలో ఇస్తూ ఉన్నారో ఇదంతా కూడా ఒక కొత్త ఒరవడికి నాందిగానే కనిపిస్తోంది. అయితే ఇలాంటి భూ కబ్జాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మొన్నటి ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం నేర్పారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మాత్రం పతనం అయిపోవడం ఖాయం అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.